ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకి జవాబుదారీతనం కలిగిన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఆమె ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి నేరుగా ప్రజల నుంచి వివరాలు తెలుసుకుని అనంతరం వైద్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి వైద్య సేవల కోసం సాధారణ ప్రజలు ఎక్కువ స్థాయిలో రావటం జరుగుతుందని, ఇక్కడ అనుభవజ్ఞులైన డాక్టర్లు ప్రజలకి అందుబాటులో ఉండటం జరుగుతుందన్నారు. రోగుల బంధువులు స్ట్రక్చర్లపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రికి రాత్రి సమయాల్లో సగటున 30 మంది వరకు అత్యవసర వైద్య సేవల కోసం రావటం జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీ సూర్యప్రభ కలెక్టర్కి వివరించారు. అందుకు అనుగుణంగా స్ట్రక్చర్ అదనపు సిబ్బంది కావాలని తెలియజేశారు. రోగులకు అందుబాటులో వీల్ చైర్లు, స్ట్రక్చర్ ఏర్పాటుకు అదనపు సిబ్బందికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులు, సహాయకులు వేచి ఉండేందుకు స్టీల్ కుర్చీల కోసం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నిరంతరం అభివృద్ధి చర్యల్లో భాగంగా త్వరలోనే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించి నివేదిక రూపొందించాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలో రోగుల బంధువుల కోసం అదనపు టాయిలెట్లు, రోగులకు అందజేసే సేవలు వివరాలు ప్రదర్శించాలని, ఆర్ఎంఓ గ్రీవెన్స్ పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రజలు ఫిర్యాదులు స్వీకరించేందుకు రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ ప్రముఖంగా ప్రదర్శించాలని అన్నారు. కలెక్టర్ వెంట సహాయ సూపరింటెండెంట్ డాక్టర్ కె ప్రణవ్, డాక్టర్ ఎస్ కృష్ణంరాజు, ఇతర వైద్యులు పాల్గొన్నారు.